ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. అదేంటి అంటే ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసిన దండగే. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓట్లేయాలని చెప్పడం, మరో పక్క నుంచి ఈయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి టీడీపీ పార్టీకి ఓట్లేయండి అని అడగటం, అదేవిధంగా ఈయన పార్టీ పెట్టి పక్క పార్టీ ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకోవటం, ఈ అంశాన్ని ఆయన చాలా ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ఒక 10 ఏళ్ళు అధికారాన్ని ఇవ్వండి, టీడీపీకి జనసేనకు ఒక 10 ఏళ్ళు అధికారం ఇవ్వండి అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని కాదు అని, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాను నేను పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటానని చెప్పని లోకేష్ కానీ అలాంటి హాస్యం ఏం పెట్టుకోలేదు. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడం, ప్రజల అభివృద్ధి వైపుగా రాష్ట్రాన్ని తీసుకెళ్ళటం, వాళ్ళ మార్క్ ఏదైతే ఉందో, వాళ్ళ పార్టీ బ్రాండింగ్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు చూపించడం, వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనిని ఆ విధానాన్ని ప్రజలకు చూపించడం, ఉద్యోగ కల్పన కోసం, ఉపాధి కల్పన కోసం, రాష్ట్ర అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని అనేక అంశాల మీద ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. పొత్తుల మీద పోరాటం చేయాలి, పొత్తుల్లో ఉండి కలిసికట్టుగా పోరాటం చేసి ఈ రాష్ట్రంలో వైసీపీ పాలనని అంతమొందించి టీడీపీ జనసేన పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజలకు మంచి చేద్దాము అనేది వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో పూర్తిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఈరోజు అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. కారణం ఏంటంటే టీడీపీ జనసేన కలిస్తే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరుగుతుంది. ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వైసీపీ ఓడిపోతుంది. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరిగినప్పుడు వైసీపీ ఓడిపోతుంది. ఎందుకంటే ఇద్దరికీ రావాల్సినటువంటి ఓట్లు వీళ్ళ అభ్యర్థి అంటే అక్కడ ఓట్లు చీరేటువంటి పరిస్థితి లేదు. ఓట్ పర్సంటేజ్ బాగా భారీగా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే అధికారంలో రావడానికి టీడీపీకి జనసేనకి చాలా అవకాశాలు ఎక్కువ. 100లో 100% అవకాశాలు ఉన్నాయి, 99% కాదు, 100లో 100% ఆ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి వస్తాయి. ఎందుకంటే గణాంకాలు అవే చెప్తున్నాయి, సర్వేలు అవే చెప్తున్నాయి, ప్రస్తుతం పాలక ప్రభుత్వ పరిస్థితులు కూడా అలాగే ప్రజల్లో వ్యతిరేకత అనేది పెద్ద ఎత్తున మూట కట్టుకున్నటువంటి పరిస్థితి. ఎన్నో రకాల అంశాలలో వైసీపీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని తెలుస్తుంది. అది స్వతహాగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నేతలు కొంతమంది ఈయన ఎవరైతే చెత్త అసంతృప్తి అని చెప్పాడో ఆ అసంతృప్తి వాళ్ళు చెప్తున్నారు నియోజకవర్గాల అభివృద్ధి పోవడం కారణం ఏంటనేది. కానీ నేనేం చెప్తున్నానంటే ఈ పార్టీ పెట్టాను ఆ పార్టీకి ఓటేయమంటున్నాడు అనేది. సో ఒక విజనరీ నాయకుడు కావాలి కాబట్టి, ఒక అభివృద్ధి సంక్షేమాలు ఒక డెవలప్మెంట్ తెలిసినటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన సారథ్యంలో కొద్దిగాలం పనిచేస్తే మనం కొన్ని మెడుకులు నేర్చుకుంటాము. భవిష్యత్తులో కలిసి ఉంటామా విడిపోయినా సరే మనమైతే మాత్రం అసెంబ్లీకి వెళ్తాము, ప్రజల తరపున మాట్లాడాలంటే ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలనుకున్నారు. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనుకున్నారు. సరే, ఇది ఇక్కడ ఈ అంశాన్ని నేను ప్రస్తావించడానికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళందరినీ రెచ్చగొట్టడం. ఈయన పార్టీ పెట్టాడు, అది కాపుల్ని రెచ్చగొట్టచ్చు, యువతని రెచ్చగొట్టచ్చు, వేరే మహిళలను రెచ్చగొట్టచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళని రైతులను రెచ్చగొట్టచ్చు, లేదంటే ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానించేటువంటి కార్మికులను రెచ్చగొట్టచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా రెచ్చగొట్టు. ఎందుకంటే మీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మీకు బాగుంటుంది, కానీ ఈయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే పవన్ కళ్యాణ్ గారు అన్యాయం అయిపోతారు. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్కి ఓట్లేయొద్దు, ఓట్లేసి దండగా మీరు ఓట్లేయొద్దు, మీరు పవన్ కళ్యాణ్కి ఓట్లేయకుండా వైసీపీకి ఓట్లేయండి అంటే ఏంటి, ఒక దెబ్బకి 2 పెట్టలు అన్న మాదిరి అనమాట. ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావట్లేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు అని, ఇంకో పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంకుని నిర్దాక్షిణ్యంగా చీల్చే పని. సో ఈ ఓట్లని వాళ్ళకేమంటంలో మరి ఆయన కూడా ముఖ్యమంత్రి చేయటం అని అడగటమే కదా.
జన సైనికులు అంత పౌరుషం చంపుకుని మీరు చెప్పిన విధంగా సరే చంద్రబాబు నాయుడుకి ఓటేయొద్దు, పొత్తులో ఉన్నటువంటి పార్టీకి ఆ నాయకుడికి ఓట్లు వేయొద్దు, పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ తిట్టకుండా తిట్టే మీరు ఓట్లు వేయించుకుంటారు జన సైనికులతో. అంటే జన సైనికులకి ఆలోచన లేదంటారా? పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం లేదంటారా? పవన్ కళ్యాణ్ మీద గౌరవం, ప్రేమ, ఇష్టం లేవంటారా? పొద్దున్న లేస్తే తిట్టే మీరే జన సైనికుల్ని వైసీపీకి ఓటేయండి అంటున్నారు. మరి కలిసి ఉన్నటువంటి టీడీపీకి జన సైనికులు ఎందుకు ఓటేరు? వేస్తారు కదా. అలాంటి వేదికల మీద నుంచి ఎలాంటి వేస్ట్ ప్రసంగాలు చేయడం అనేది అర్ధరహితమైనటువంటి అంశంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.